వంశధార వలపుల వంగడానికి పంచదార పెదవుల పాయసానికి తపనలు తీరే కదే కళ్యాణం పండిస్తలే లైఫ్ పేరాల పిల్లకి ప్రేమ దబ్బు పుట్టింది గోపాల గోపాల ప్రేమించే పాల ఏలా గోలా ఏమిటా కృష్ణప్రసాద్ ఇది మర్యాద చూడదు కదా అని ఇంట్లోకి రానిస్తే ఇదేమిటి? నేను మర్యాద దాటలేదు సార్. మీరే ఇండియాలో ఉంటూ ఫారిన్ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతికి మీ అమ్మాయి బలి కాకముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టే మీ కూతురు లిప్పు జారింది, లేకపోతే లెగ్గు జారేది. గుడ్ బై. బా ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్లు, డమాలు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా ఇస్తే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణ. గది కథ రే. మనది రావణ్ లాంటి బొబ్బిల ద్వారా పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా.
ఎంత పెరిగిపోయావు బావా ఎంత పెరిగిపోతే ఏం లాభరా, మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడాలో. ఏడ్మారా పరువు తీసేస్తున్నావు. పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांति मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है. తపస్సు చేయుట వేస్ట్ రాకులు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరాకులు. పాఠాలతో పట్టాలతో టాటాలు బిరుదాలు కారెవ్వరు. చేయరాని రోజులు రావు. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. ఛ, నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా, ఎక్కడ దొరికావే నువ్వు మాకు? ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ, ఏ అమ్మమ్మ ఆగు, ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి ఏ క్లాసు? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చుట్టూ కొలతెంత? ఏ, ఏం ప్రశ్నలవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే. ఏం డౌటా? కావాలంటే చూడు. భారతీశ్రీని అలా షేమ్ చేయకూడదే. భారతశ్రీని అలా షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈత రానట్టుంది, వెళ్ళి కాపాడు. ఆగు బాబా, దూకావంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మావయ్య, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులైండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. అదిగో నాన్న. నమస్కారం అండి. వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మ, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తోంది. అరిసెలది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరనుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటున్నాయి, అక్కడ తెప్పిస్తాలే. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ కొంచెం కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారాయణ, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాను. ఆగు. ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు,
పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్ళి అన్నారు. పెళ్ళా వంకాయ ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అన్ని అడుగు తినే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు ఈ వంకాయ దగ్గర వసూలు చేస్తాలే.